అందరికీ నమస్కారం. ఈరోజు నాకు సోదరిమణి మా క్లాస్మేట్ విజయ్ గారి భర్త గారైనటువంటి శేషగిరిరావు అంటే మాకు రావు గారితో సమానం. వారు రిటైర్మెంట్ ఫంక్షన్ కి ఈరోజు వారి స్నేహితులు, వారి తోటి ఉద్యోగులు, అలాగే మా విజయ క్లాస్మేట్స్ ఇంకా బంధువులు అందరూ వచ్చి ఈరోజు మంచి విజయవంతమైన కార్యక్రమం చేశారు. ఒక మాటలో మనం అందరం కూడా చెప్పుకోవాలంటే ఈరోజు వారి పిల్లలు ఇందాక మనం వారి తల్లిదండ్రుల గురించి చెప్పారు. నాకైతే చాలా ఎక్సలెంట్ గా నచ్చింది. ఎందుకంటే వారి మనసులో నుంచి తల్లిదండ్రుల పెంపకం ఎలా ఉంది, వారి పిల్లలు వాళ్ళని ఎలా ఆదర్శంగా తీసుకున్నారనే ఉద్దేశం వారి పిల్లల్లో కనపడింది. ఈరోజు మాకైతే వాస్తవం చెప్పాలంటే మా టీం కిందాక శ్రీరాములు చెప్పినట్టు మా టీంకి లీడరు విజయ్ గారు, మా సోదరిమణి, మేమందరం కూడా కలిసి 83 10th బ్యాచ్. మేము శేషగిరిరావు గారు ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ ఇంటికి మమ్మల్ని చాలా ఊరగా చిరునవ్వుతో పలకరించి మమ్మల్ని ఎంతో ప్రోత్సహించేవాళ్ళు. ఎందుకంటే ఇంతమంది క్లాస్మేట్స్ ఎప్పుడు వచ్చినా కూడా ఆయన ఎప్పుడు కూడా ఇసుకునే మాట ఆయనలో లేదు. మమ్మల్ని ఎంతో ఉదారంగా ఇంటికి తీసుకొచ్చినప్పుడు మమ్మల్ని కాపీలు కానివ్వండి, టిఫిన్ నుండి వారు ఎంత హుషారుగా వాళ్ళ క్లాస్మేట్స్ వచ్చారని చెప్పి ఆయన కూడా ఎంతో ఆనందంగా మాకు గౌరవించేవారు. వాళ్ళ పిల్లలు, వారి కుటుంబం అందరూ కూడా ఈ రోజు ఉద్యోగ పరంగా ఉదయం రిటైర్మెంట్ కావాల్సిందే ఒక మంచి సర్వీస్ చేసి ఎంతో ఆనందంతో రిటైర్మెంట్ అవుతున్నారు. ఇంత మంచి ఉద్దేశంతో రిటైర్మెంట్ అయ్యేటప్పుడు ఆయనకి ఇచ్చిన గౌరవం ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా ఆనందంగా ఉంది. కాబట్టి వారు శేషగిరితో మా సోదరి విజయ్ గారు, మా బావగారు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పిల్లలతోటి వాళ్ళకు కూడా నాకు తెలిసి పిల్లలకి కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే ఆయన సెలవు పెట్టకుండా ఇప్పుడు ఉద్యోగానికి వెళ్తా ఉంటారు. ఇప్పుడు కొంచెం ఏదైనా పేపర్ లేకపోతే ఇంకో దానికి అవకాశం ఇస్తారని వాళ్ళ ఉంటుంది. కాబట్టి వారందరూ కూడా వాళ్ళ కుటుంబం అంతా కూడా భగవంతుడి ఆశీస్సులతో మంచి ఆరోగ్యం చూడాలని చెప్పి కోరుకుంటూ మా క్లాస్మేట్స్ అందరం కూడా మా లీడర్ విజయ కుటుంబం ఈ రోజు ఎందుకంటే మమ్మల్ని అందరినీ కూడా 150 మందిని ఒక దగ్గరికి పిలిచి చేర్చిన ఘనత మా సోదరి విజయ్ని. ఈ రోజు ఇంతమంది మేము క్లాస్మేట్స్ అప్పటి నుంచి కూడా ఎక్కడెక్కడ ఉన్నా కూడా అందరం వచ్చి కలుసుకొని మేము ఒకరికొకరు ఈ వయసులో కూడా మేము కూడా రిటైర్మెంట్ అంటే మాకు ఉద్యోగాలు లేవు కానీ మేము కూడా 60 దగ్గరలో ఉన్నా కూడా మేము ఇప్పుడు కూడా అందరం కలుసుకుంటున్నామంటే ఆ ఘనత విజయాది శేషగిరిరావు గారిది. వారికి అందరికీ మా క్లాస్మేట్స్ అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన సెలవు తీసుకుంటాము.